అది మే నెల. ఉదయం 8 గంటల సమయం. అనామిక, భావన అనే తోటికోడళ్ళు వంటగదిలో చెమటలు కక్కుతూ వంటలు చేస్తున్నారు. పొయ్యి వేడి, బయట ఎండవేడి రెండూ కలిసిపోయి వంటగది అగ్గిపెట్టెలా మారింది. ఏంటక్క ఈ ఎండాకాలం ఉదయం 8 గంటలకే వంటగదిలో మన పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. అదే మిట్ట మధ్యాహ్నం వంటలు చేయాల్సిన పరిస్థితి వస్తే ఎందుకే లేనిపోని కోరుకుంటాం. ఇప్పుడు పడుతున్న ఈ ఇబ్బంది చాలు కదా. అయినా మిట్ట మధ్యాహ్నం వంటలు చేయాల్సిన పరిస్థితి మనకెందుకు వస్తుందిలే. రాదులే అక్క, అందుకే కదా ఒకవేళ అన్నాను అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అత్తగారు శారద హడావిడిగా లోపలికి వచ్చింది. కోడల్లో ఇంకా వంటలు రెడీ కాలేదా? లేచినప్పటి నుండి చేస్తూనే ఉన్నాం కదా అత్తయ్య. మే నెలలో మాటలు చెప్పొద్దని మార్నింగ్ 8 వరకు వంటలు రెడీగా ఉండాలని చెప్పాను కదా. అందుకు మేం కూడా ఒప్పుకున్నాం కదా అత్తయ్య. ఒక అరగంట ఆలస్యం అవుతుంది, అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది, ఓర్చుకోవాలి. నిన్నలాగే చేశారు. పొలం దగ్గరికి వెళ్ళేసరికి 9 దాటింది. అప్పటికి సూర్యుడు మండడం మొదలెట్టాడు. ఈరోజు కూడా అంతే అయ్యేలా ఉంది. 6 గంటలకు లేచే బదులు 5 గంటలకు లేస్తే ఈ ఆలస్యం కాదు కదా కోడల్లో. ఒక మాట చెప్పండి అత్తయ్య, మీరు మావయ్య లంచ్ బాక్సులు 5 లీటర్ల వాటర్ బాటిల్ తీసుకుని పొలం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? మన పొలం గట్టునున్న మామిడి చెట్టు నీడలో చల్లగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం. మధ్యాహ్నం వేళ మజ్జిగన్నం తిని అదే చల్లని చెట్టు నీడలో హాయిగా ఒక కునికేస్తాం. చీకటి పడుతూ ఉండగా తిరిగి ఇంటికి వచ్చేస్తాం. మీరు చేసే కమ్మన వంటలు తిని 6 బయట మంచాలు వేసుకుని మళ్ళీ హాయిగా పడుకుంటాం. ఆ మాత్రం దానికి కూడా అరగంట ఆలస్యమైందని కోపం తెచ్చుకోవాలి అత్తయ్య. టౌన్లో పనికెళ్ళి మీ అబ్బాయిలు కూడా ఇంకా వంటలు కాలేదా అని ఇంతవరకు ఏనాడు మమ్మల్ని అడగలేదు. మేమిప్పుడు బాక్సులు పెట్టిస్తే అప్పుడు తీసుకుని పనికెళ్తున్నారు. మీరు మాత్రం ఉదయం 8 అయిందంటే చాలు, కోడలు వంట రెడీ అయిందా, లంచ్ బాక్సులు కట్టారా అని అడుగుతున్నారు. మాట్లాడిన జాలే కోడలో, తొందరగా వంటలు పూర్తి చేయండి. టైం గడుతున్న కొద్దీ ఎండ పెరిగిపోతా ఉంటది. ఏదేమైనా నేను మీ మావయ్య 9 లోపు మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి తీరతాం. ఒకవేళ వంటలు సిద్ధం కాలేదంటే మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో మీరే వంటలు తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత మీ ఇష్టం కోడల్లో అని హెచ్చరించి బయటకు వచ్చింది. ఇక అరుగు మీద కూర్చున్న ప్రసాదు, ఏంటి శారదా కోడలి మీద కోపం తెచ్చుకుంటున్నావు? తమర కోడల్లో పని ఆలస్యం చేస్తే కోపం రాకుండా ఉంటుందా? వాళ్ళు కూడా మనుషులేగా శారదా. ఈ ఎండలో ఆ వంటగదిలో నిలబడ్డం ఎంత కష్టమో ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించు. నువ్వు అక్కడి నుంచి వచ్చిందానివిగా. నేను అక్కడి నుంచి వచ్చాను కనుకే ఈ మాత్రం శాంతంగా ఉన్నాను. నా కోడలని అర్థం చేసుకుంటున్నాను. అదే మీ అమ్మగారిలాగుంటే మాత్రం ఈ కోడలు ఎప్పుడో పారిపోయేవాళ్ళు. అబ్బా, విషయం ఏమైనా సందర్భం ఏదైనా నువ్వు మా అమ్మ దగ్గరికే తీసుకొస్తావుగా శారదా. రోజుకొక్కసారైనా మా అమ్మని తలుచుకుంది నీకు నిద్ర పట్టదనుకుంటాను అని ప్రసాద్ అనగానే శారద వెటకారంగా, అవును మరి, మీ అమ్మగారు వరాలు ఇచ్చే దేవత కదా, అందుకే రోజుకొక్కసారైనా తలుసుకోకపోతే ఎందుకో నా మనసు కుదుట పడదు. ఏం మాట్లాడకుండా కూర్చోండి, కోడలో వంటలు రెడీ చేయగానే వెళ్ళిపోదాం అని చెప్పింది శారద. ఇక ప్రసాద్ ఏమీ మాట్లాడలేదు. అలా అరగంట సమయం గడిచింది. అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. అత్తయ్య, వేడివేడి ఇడ్లీ తయారయ్యింది, టిఫిన్ చేయడానికి రండి. ఇప్పుడు టిఫిన్ రెడీ అయితే లంచ్ బాక్సులు ఎప్పుడు రెడీ అవుతాయి కోళ్ళ? అత్తయ్య, మీరు మావే టిఫిన్ చేస్తూ ఉండండి, లంచ్ వంటలు కూడా రెడీ అవుతున్నాయి, బాక్సులు పెట్టేస్తాను రండి అని చెప్పి అనామిక వెళ్ళిపోయింది. పద శారదా అని ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పొగలొస్తున్న వేడివేడి ఇడ్లీ సాంబార్తో తింటూ ఉంటారు. పైన ఫ్యాన్ తిరుగుతూనే ఉంది, అయినా చెమటలు కారటం మాత్రం ఆగటం లేదు. భావన లంచ్ బాక్సులు పెట్టిన బుట్టను తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అత్తయ్య, లంచ్ రెడీ అయ్యింది, మజ్జిగ అన్నం పెట్టారు కదా. పెట్టామత్తయ్య, ఇక మీదే ఆలస్యం అని చెప్పి భావన వెళ్ళిపోయింది. 10 నిమిషాల్లో శారదా ప్రసాదులు చకచకా ఇడ్లీ తినేసి లంచ్ బాక్సుల బుట్టను తీసుకుని వెళ్ళిపోయారు. అది చూసి తోటి కోడళ్ళిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. అలా సమయం గడుస్తూ మిట్ట మధ్యాహ్నం అయ్యింది. పొలం గట్టున ఉన్న మామిడి చెట్టు నీడలో శారదా ప్రసాదులు హాయిగా కూర్చున్నారు. ఇంటి దగ్గర మన కోడల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో. చెప్తే ఎనని వాళ్ళని చెడితే చూడాలంటారు శారదా. మనతో పాటు ఇక్కడికి రమ్మని చెప్పాం, కోడళ్ళు రాలేమని అన్నారు.
మనం చెట్టు నీడలో చల్లగా ఉన్నాం, మన కోడళ్ళు అక్కడ ఉడకపోతలో చెమటలు దుడుచుకుంటా ఉంటారు, ఇక్కడికి రావాలని మాట్లాడుకుంటూ ఉంటారు అని చెబుతూ ఉండగా అనామిక భావన హాల్లో కూర్చొని చేతుల్లో విసనకర్రలు పట్టుకొని నెమ్మదిగా విసురుకుంటూ ఉంటారు. చిరాగ్గా అనామిక, ఏంటి చెల్లి ఎండ క్షణం కూడా తట్టుకోలేకపోతున్నాం. చిన్నప్పుడు ఇంత వేడి అనిపించేదా అసలు అని అంటుంది. లేదక్క, సెలవులు వచ్చాయంటే చాలు ఉదయం నుంచే బయట ఆటలు, మధ్యాహ్నం ఐస్ క్రీమ్, సాయంత్రం మామిడికాయలు. అప్పుడు ఎండాకాలం బాలే ఉండేది, ఇప్పుడు భయం పట్టుకుంది. అవును భావన, మామిడి తోటల్లో దాగుడు మూతులాడిన రోజులే వేరు. ఎంత ఎండున్నా పట్టించుకునే వాళ్ళమే కాదు, ఎంతో సరదాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. మన అమ్మలు మాత్రం బయటికెళ్ళొద్దు, ఎండలో కాలిపోతారని ఎంతో చెప్పేవాళ్ళు. అయినా మనం వినిపించుకునే వాళ్ళం కాదు. ఆటలు ఈతలు అబ్బో భలేగుండేది. ఇప్పుడు చూడు, అదే ఎండలో 5 నిమిషాలు నిలబడితేనే అలసట వచ్చేస్తుంది. వామో వాయో ఎండ అంటూ కూలర్లు వేసుకుంటున్నాం. ఈరోజు మన టైం బాగున్నట్లేదు చెల్లి. కరెంటు పోయింది, ఉడకపోత మొదలైంది. వీటితో ఎంత విసురుకుంటే ఏ లాభం అని అనామిక భావన మాట్లాడుకుంటూ ఉండగా సుబ్బయ్య సుబ్బమ్మ వాళ్ళ కూతురు సుశీల అల్లుడు అజయ్ అక్కడికి వచ్చారు. అనామిక వాళ్ళని చూసి భావనతో నెమ్మదిగా, ఇంత ఎండలో వీళ్ళొచ్చారేం చెల్లి అని అంది. భావన వాళ్ళ వైపు అయోమయంగా చూస్తూ నెమ్మదిగా, ఎవరక్క వీళ్ళు? నేనెప్పుడు వీళ్ళని చూడలేదు. వీళ్ళు మన ఊరి వాళ్ళ చెల్లి, కాకపోతే భగత్ సింగ్ కాలనీలో ఉంటారు. మన అత్తగారే ముందు నిలబడి సుశీల పెళ్లి చేసింది అని చెబుతూ ఉండగా సుబ్బమ్మ సంతోషంగా వారిని పలకరించింది. ఏమ్మా అనామిక, బాగున్నావా? మీరేంటి పిన్ని కూతుర్ని అల్లుడిని తీసుకుని మా ఇంటికొచ్చారు? మీ అత్తయ్య ఫోన్ చేసి చెప్పలేదా అనామిక? లేదు పిన్ని, ఏం జరిగింది? కూతురు అల్లుడు 1 గంట క్రితమే వచ్చారమ్మా. ఇంట్లో చూస్తేనేమో గ్యాస్ అయిపోయింది, కట్టెలు కూడా లేవు. ఇంత ఎండలో మీ బాబాయి అడవికెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి నేను వంట చేసేసరికి సాయంత్రం అయ్యేలా ఉంది. అందుకని శారదాకు ఫోన్ చేసి తినడానికి చికెన్ కూర, అన్నం చేయమని చెప్పాను. కోడళ్ళకి చెప్తాను, మీరు వెళ్ళండి అని చెప్పింది. అయితే చెప్పలేదన్నమాట. లేదు పిన్ని, మాకేం చెప్పలేదే. ఇప్పుడే శారదకి ఫోన్ చేస్తాను. చాపవే సుబ్బమ్మ, మా ఇంటికి వచ్చారా? అవును శారద, మీ ఇంటికి వచ్చాం. మీ కోడలున్నారు. అనామికకు ఫోను. సుబ్బమ్మ ఫోన్ ఇచ్చింది. చెప్పండి అత్తయ్య. కోళ్ళ సుబ్బమ్మ ఇంట్లో గ్యాస్ అయిపోయిందంట. మన గ్యాస్ ఇమ్మంటారా అత్తయ్య? పోని వద్దులే, మనకున్నది ఒకే సిలిండర్ కదా. మరి ఇంట్లో కట్టెలు కూడా లేవు కదా అత్తయ్య. అందుకే కోడల వాళ్ళకి కోడి కూర, అన్నం కాస్త ఉండి పెట్టు, తినేసి వెళ్ళిపోతారు. పాపం సుబ్బమ్మ కూతురు భర్తతో వచ్చింది కదా, చేసి పెట్టండి. మరి చికెన్ ఎవరు తెస్తారు అత్తయ్య? చిన్న కోడలను పంపించు, ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి కోడి కూర, అన్నం చేసి పెట్టండి. సంతోషంగా మన ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. నేను చెబుతుంది అర్థమవుతుందా లేదా? అర్థమైంది అత్తయ్య అని చెప్పి ఫోన్ సుబ్బమ్మకిచ్చింది. సుబ్బమ్మ మాట్లాడుతూ ఉంటుంది. భావన అంటూ శారద చెప్పింది మొత్తం వివరిస్తుంది అనామిక. అత్తయ్య చెప్పిన తర్వాత చేయాలి కదక్క. నేను వెళ్ళి చికెన్ తీసుకొస్తాను, నువ్వు రైస్ పెట్టే అని చెప్పి గొడుగు పట్టుకుని భావన వెళ్ళిపోయింది. సుబ్బమ్మ, సుబ్బయ్య, సుశీల, అజయ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇక అనామిక కిచెన్లోకి వెళ్లి రైస్ పెట్టింది. ఇంతలోనే అతి కష్టం మీద భావన చికెన్ తీసుకుని ఇంటికొచ్చింది. అత్తయ్య వాళ్ళతో కలిసి మనం కూడా మామిడి చెట్టు దగ్గరికి పోయి ఉంటే బాగుండే చెల్లి. అవునక్క, మనకి బాగా తప్పేది. రేపటి నుంచి ఖచ్చితంగా వెళ్ళాలి అని మాట్లాడుకుంటూ చెమటలు కారుతూ ఉండగా అతి కష్టం మీద చికెన్ కూర, అన్నం చేసి వాళ్ళకి పెట్టారు. వాళ్ళు తినేసి బాగున్నాయని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు పవర్ వచ్చింది. ఇక అనామిక, భావన కూలర్ వేసుకుని కూర్చున్నారు. అలా రిలాక్స్ అవుతూ ఉంటారు. ఈ వేసవిలో మీరు కూడా ఇబ్బందులు పడుతున్నారా? అనామిక, భావన లాగానేనా, లేదా మీ ఇబ్బందులు ఎలా ఉన్నాయి? కామెంట్ రూపంలో చెప్పండి. మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.